ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి చేపలు అమ్ముతూ జీవనం సాగించేది. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి సముద్రం దగ్గరకు వెళ్ళి కొత్త చేపలు కొనుగోలు చేసేది. ఆపై బజార్లోకి వచ్చి విక్రయించేది. లక్ష్మి ఎంతో కష్టపడుతూ మోసం చేయకుండా నాణ్యమైన చేపలు అమ్మేది. ఒకరోజు ఒక కస్టమర్ ఆమె దగ్గరకు వచ్చి చేపలు కొనుగోలు చేశాడు. కానీ ఇంకొక అమ్మకదారుడు తక్కువ ధర చెప్పడంతో ఆ కస్టమర్ అతని వద్దకు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే అతను తిరిగి లక్ష్మి దగ్గరికి వచ్చి, "మీ చేపలు తాజాగా ఉన్నాయి. మిగిలిన చోట మోసం చేశారు" అని చెప్పి మరింత చేపలు కొనుగోలు చేశారు. లక్ష్మి తన కృషి నిజాయితీతో బాగా పేరు తెచ్చుకుంది. కొద్ది రోజుల్లో ఆమె కస్టమర్లు పెరిగారు. ఆదాయం ఎక్కువైంది. ఇంకా పెద్ద వ్యాపారం చేసుకునే స్థాయికి ఎదిగింది. కష్టం, నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. మోసం చేస్తే తాత్కాలికంగా లాభం ఉంటుంది కానీ, నిజాయితీ ఉంటే నిజమైన విజయాన్ని సాధించవచ్చు.